అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ పైన 22 మంది వార్డ్ మెంబర్స్ జనవరి 18వ తారీఖున అవిశ్వాస తీర్మానంకు సంబంధించిన ఫామ్ 1 నోటీస్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. తర్వాత జిల్లా కలెక్టర్ గారు సంగారెడ్డి డివిజన్ ఆర్డీఓ అయిన నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు అంటే 9వ తారీఖు ఫిబ్రవరి 11 గంటలకు సదాశివపేట్ మున్సిపల్ ఆఫీస్లో సమావేశ మందిరంలో ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. దానికి అనుసరించి అందరు సభ్యులకు, అందరు వార్డ్ మెంబర్స్ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈరోజు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి 22 మంది వార్డు సభ్యులు హాజరైనారు. మొత్తం ఇక్కడ 26 మంది వార్డు సభ్యులు ఉన్నారు. సమావేశానికి కావాల్సిన కోరం 2/3 18 సభ్యులు మాత్రమే. 22 మంది హాజరైనారు కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానం పైన ఎటువంటి చర్చ లేకుండా ఓటింగుకు తీసుకోవడం జరిగింది. అందులో 22 మంది సభ్యులు హ్యాండ్స్ రేజ్ చేయడం ద్వారా అవిశ్వాసానికి అనుకూలంగా తమ ఓటును వినియోగించుకున్నారు. మొత్తం హాజరైన సభ్యులందరూ కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుత పిల్లోడి జయమ్మ చైర్మన్ మున్సిపాలిటీ సదాశివపేట వారిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటిస్తున్నాం. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి, పై అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. వారి యొక్క ఆదేశానుసారం తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చ అటువంటిది ఏముండదు. అవి ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, మెన్షన్ చేయలేదు కూడా. మున్సిపల్ చట్ట ప్రకారం మున్సిపల్ చట్ట ప్రకారమే ఈ ప్రాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం మీటింగ్లో ఎటువంటి చర్చ జరగదు. జరగాలని ఉంటుందా సార్? లేదు, జరగాలని లేదు. సభ్యుల అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.